నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా ఈ రోజు బాపు పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలు హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టిన ఫ్లెక్సీలన్నీ కూడా మేయర్ గారు తొలగిస్తున్నారని ఒక సమాచారం వచ్చింది. మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముఖ్యమంత్రి, మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. మా తెలంగాణ ప్రజలందరినీ కాపాడే వ్యక్తి ఆయన ఒక్కడే. సో ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మేము అందరం కూడా సంతోషంగా ఉంటాం. వారు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. మీరు అన్నట్టు మేము నిన్నటి నుంచి చూస్తున్నాం సోషల్ మీడియాలలో మా నాయకులందరూ కూడా మన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు డిఆర్ఎఫ్ వాళ్ళని ఎదుర్కొంటున్నారు. అంటే ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఉంటే పైనుంచి ఆదేశాలు వచ్చినాయి మాకు చింపేయమని చెప్పేసి. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే అక్కడ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి, బీజేపీ సంబంధించినవి ఉన్నాయి. అవన్నిటిని కూడా టచ్ చేయకుండా కేవలం కేసీఆర్ గారిని ఏమంటారు ఆ బొమ్మను కూడా చూడలేక భయంతో దాన్ని చింపి వేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్తాము. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ నాయకుల పుట్టినరోజు కానీ ఏదైనా సంబరాలు చేసుకుంటే ఫ్లెక్సీలు వేసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఇట్లాంటి చర్యలకు పాల్పడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చిల్లర చేష్టలు చేస్తూ ఆ ఫ్లెక్సీలు కూడా ఉండనీయకుండా చింపే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అది మేయరే కానివ్వండి, అధికారులే కానివ్వండి, ఇంకెవరైనా కూడా చెప్పుతో కొట్టే విధంగా కూడా మేము వాళ్ళకి సమాధానం చెప్తాం. రానున్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణను దోచుకున్నారు ఈ ఫ్యామిలీ అంతా కూడా. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణను దోచుకున్న వాళ్ళు. వీళ్ళకి మళ్ళీ పట్టం కట్టడం అనేది కల్లో కూడా జరగదు, కలగనొద్దు అనేది ఒక సూచన అయితే చేయడం జరిగింది. మీరేం చెప్పారు? అంటే ఇప్పుడు ఆయన దోచుకున్నాడు అన్నాడు, ఆ డబ్బులన్నీ చూపియాలి. ఎక్కడ దోచుకొని ఎక్కడ పెట్టిండు, ఏం చేసిండు అనేది రేవంత్ రెడ్డి గారు ఆరోపించినవన్నీ చూపిస్తే బాగుంటది. ఆయన ఫస్ట్ ఏమన్నాడు, ప్రభుత్వం అప్పుల పాలైంది అన్నారు. ఆ అప్పులు ఎన్నైనా 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 కోట్ల అప్పు చేసిరు అని అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 1 ఇయర్ అయింది కదా, 1 ఇయర్ లో 1,00,000 కోట్ల అప్పు ఎవరు చేసిరు? ఏ ప్రభుత్వం అంటే ఏ లెక్కన ప్రకారం చేస్తుంది? అండ్ కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు, ఇంకేమైనా చేసిండ్రు అంటే అది కేవలం తెలంగాణ ప్రజల బాగు గురించి, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి. మరి 1 ఇయర్ నుంచి ఇంత అప్పు చేసి ఆయన ఏ బిల్డింగ్ కట్టిండు, ఎక్కడ రోడ్లు వేసిండు, ఎక్కడ ఏం పనులు చేసిండో చూపియాలి. కేవలం గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిలోనే రిబ్బన్లు కటింగ్ చేసుకుంటా, ఫోటోలు దిగుకుంటా, మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసినామని చెప్పుకుంటా తిరుగుతున్న వీళ్ళు మళ్ళీ కేసీఆర్ గారిని విమర్శించడం. అండ్ ఓటుకి నోటు కేసులో దొరికిపోయిన దొంగ ఇట్లాంటి నీతి మాటలు మాట్లాడితే అంతగానం చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళ దగ్గర ఈయన నిన్న మాట్లాడుతున్నారు. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఉన్నారో సంపాదించుకోవడానికి ఉన్నారు, తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి. తప్పు చేసిన వ్యక్తియే వాళ్ళని అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడేదాన్ని చాలా నవ్వుకునే విషయము. ఆయన మాటకి అసలు ఇంత కూడా వాల్యూ లేదు, ఇంత కూడా క్రెడిబిలిటీ లేదు. ఆయన మాట్లాడితే ఖచ్చితంగా అందరు చెవులు మూసుకుంటున్నారు తప్ప పెద్ద నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నారు ఎవరైనా అనుకోవట్లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకున్న క్రిమినల్ రికార్డు మీరు చూసుకుంటే ఏ పొలిటికల్ పర్సన్ కి లేదు. కేసీఆర్ గారి మీద కేసు ఉండొచ్చు, కానీ ఆ కేసులన్నీ ఉద్యమం చేసినందుకు వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి ఉద్యమం చేసిండా? ఆయన క్రిమినల్ రికార్డు చూస్తే అన్ని క్రిమినల్ సంబంధించిన కేసులు మాత్రమే ఉన్నాయి. సో ఒక క్రిమినల్ మా కేసీఆర్ గారి నుంచి మాట్లాడుతున్నారంటే మేము దాన్ని పట్టించుకోము. ఇచ్చిన హామీలను కూడా వీళ్ళందరూ కూడా ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆయన కూడా సూచించారు, మేము చేసిన హామీలన్నీ కూడా మీకు కనపడకుండా చేయడానికి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉన్నారు, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానే ఉన్నామని చెప్తాం. అసలు ఏ హామీలు నెరవేర్చారు ఒక్కటి చెప్పాలి. ఫ్రీ బస్ పెట్టినారు, ఆ ఫ్రీ బస్ లో అందరూ మహిళలను అడగండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. బస్సులు పెంచాడు, టైంకి బస్సులు రావు, దాంట్లో మహిళలు జెంట్స్ కొట్టుకోవాలి సీట్ల గురించి, ఎంత ఇబ్బంది అవుతుంది అనేది తెలుసు. అండ్ రాష్ట్రంలో 200 యూనిట్ అన్నారు. మా డివిజన్ కి నండి 50,000 ఓట్లు ఉన్నారు, వాళ్ళని ఇంటింటికి పోయి అడుగుదాం ఎంతమందికి 2,000 యూనిట్లు వచ్చినాయి. 2,500 అన్నారు, ఇప్పుడు దాకా దాని ముచ్చట లేదు. తులం బంగారం అన్నారు, దాని మీద ఎటువంటి ముచ్చట లేదు. అండ్ మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి పెన్షన్లు అన్నారు, అది లేదు. ఆడపిల్లలకు స్కూటీ అన్నారు, స్కాలర్షిప్స్ అన్నారు, అండ్ విద్యా భరోసా అన్నారు, దాని మీద ఎటువంటి ముచ్చట లేదు. ఏ స్కీమ్స్ అయినా ఇంప్లిమెంట్ ఇచ్చిన ఒక బస్సు ఫ్రీ బస్సు గురించి ఆయన మాట్లాడేది, లేదంటే ఇవన్నీ ఇచ్చిన అంటున్నాడు. రైతు భరోసా ఇస్తున్నాం అంటున్నాడు. మొన్నటి నుంచి జనవరి 26 నుంచి రైతు భరోసా కూడా అందరికి పడుతున్నాయి అమౌంట్. లక్షల మంది రైతులు ఉంటే నువ్వు 100 మందికి రైతులకు ఇచ్చి అందరికి ఇచ్చేసిన అనడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మీరు రైతుల దగ్గరికి వెళ్ళి అడిగితే క్లియర్ గా చెప్తారు ఎవరెవరికి పడ్డాయి, ఎవరెవరికి పడలేదు అని చెప్పేసి. వాళ్ళే స్వయంగా వచ్చి మీడియా ముఖంగా చెప్తున్నారు, మాకు ఇంకా రైతు బంధు పడలేదు, ఏది కూడా రైతుకు సంబంధించింది మాకు రాలేదు, మాకు 3 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, ఆయన 5 ఎకరాల లోపలే అన్నారు. ఆ 3, 2, 3 ఉన్న వాళ్ళకి ఇప్పుడు దాకా రాలేదు.
సో ప్రజలు చెప్తున్నారు, అది మేము విమర్శించడం, మేము చెప్పడం కాదు. ఒకవేళ వాళ్ళు నిజంగా చేసినారు అని అనుకుంటే వాళ్ళు చేసినది ఎంతమంది లబ్ధి పొందినారు ఏంటిది అనేది రిపోర్ట్ తీసి పబ్లిక్ డొమైన్ లో పెట్టమనండి. అప్పుడు ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు ఇవన్నీ స్కీమ్స్ చేసిరని చెప్పేసి. అప్పులు అనేటివి సాధారణం ఏ రాష్ట్రంలో అయినా కూడా. ఎంత అప్పు చేసినా దానికి మించిన ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పెట్టినారు. కానీ దాన్ని ఏమంటారు, నిలబెట్టుకోలేక, దాన్ని ముందుకు తీసుకెళ్లలేక, అడ్మినిస్ట్రేషన్ చాతగాక చేతులు ఎత్తేసి అంటే కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన చేయడానికి చాతన అవ్వట్లేదు. దానిని సమర్థించుకోవడానికి ఇవన్నీ చేష్టలు చేస్తున్నారు. అది తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్తారు వాళ్ళు. అంటే బీజేపీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదు అంటే కాంగ్రెస్ తో కుమ్మక్క అయింది కాబట్టి పోటీ చేయట్లేదు అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. అది కూడా బీజేపీ వాళ్ళు అంటున్న మాట. అది మీరేం చెప్తారు? మాకు ఎవరితోని కలవాల్సిన అవసరం లేదు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీని తొక్కివేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వాళ్ళేమో వీళ్ళతో కలిసిరు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు కలిసి, మీరు మొన్న చూసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ మొన్న రీసెంట్ గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నాం. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రతిసారి అంటే పోడియం దగ్గరికి కానీ ఇష్యూ చేసేది బీజేపీ పార్టీ. అప్పుడు గతంలో కాంగ్రెస్ లేకుండే బీఆర్ఎస్ ఉండే. సో ఎప్పుడు బీజేపీ ఎంత ఇష్యూ చేసినా ఏం చేసినా కూడా మేము వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. సరే, వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్స్ వాళ్ళని అడిగే హక్కు ఉండే కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. అండ్ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలోకి మేయర్ గారు చేరిండు. సో వారు అక్కడ కూర్చునే అధికారమే లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ, అండ్ మా సమస్యల మీద అంటే బడ్జెట్ మీద డిస్కషన్ వచ్చినప్పుడు, బడ్జెట్ కాదు మనం ప్రశ్నలకు పోదాం, ప్రజలు 1 year నుంచి ఇబ్బంది పడుతున్నారని దాని గురించి మేము నినాదాలు ఇస్తుంటే, ఫస్ట్ టైం జిహెచ్ఎంసీ చరిత్రలో బీజేపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు అక్కడ కూర్చొని మమ్మల్ని ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీని బయటికి పంపించి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి సభ నడిపించుకొని బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు లేరు కాబట్టి కౌన్సిల్ మంచిగా జరిగింది, కాంగ్రెస్ మరి బీజేపీ కలిసి చేసుకున్నారు. సో వాళ్ళు ఇంటర్నల్ గా సపోర్ట్ చేసుకొని, అంటే ఎప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అక్కడ పోడియం దగ్గరకు వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, కేవలం బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. అక్కడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏ పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు కలిసిపోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఉంచున్నారు అని చెప్పేసి అక్కడ ప్రజలకు అర్థమైంది. మాకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏకైక బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా వారు ఒంటరిగా పోరాడినరు, ఒంటరిగా ముందు కూడా ఎలక్షన్స్ కి పోతారు. అండ్ ప్రజలను కూడా ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే ఉంటుంది. థ్యాంక్ యూ.